2026 జనవరి 31న అత్యంత శక్తివంతమైన మొట్టమొదటి శని త్రయోదశి. అది కూడా శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన శనివారం రోజున రావడం ఈ రోజుని మరింత మహిమాన్వితంగా మారుస్తుంది. ఈ రోజు త్రయోదశి తిథి ఉదయం 8:26 వరకే ఉంది. కాబట్టి సూర్యోదయానికి ముందే స్నానం చేసి పూజ చేయాలి. శనిదేవుడు కఠినుడిగా కనిపించినా అసలైన న్యాయాధిపతి. మన కర్మలను శుద్ధి చేసి మన జీవితానికి సరైన దారిని చూపించే దేవుడు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం విషయాలలో ఎదురయ్యే కష్టాలు అన్నీ శని పరీక్షలే. కానీ భక్తితో తలవంచితే శనిదేవుడే మనకు రక్షకుడవుతాడు. ఈ పవిత్రమైన శని త్రయోదశి రోజున శివుడిని స్మరిస్తూ శనీశ్వరుడిని భక్తితో పూజిస్తే శని దోషాలు కరిగిపోతాయి, అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రస్తుతం శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు. కాబట్టి ఏలినాటి శనిలో ఉన్న కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారు, మిథున రాశి వారికి కంటక శని, అలాగే సింహరాశి వారికి అష్టమ శని, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. కాబట్టి ఈ రాశుల వారు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శనీశ్వరుడికి పూజ చేయాలి. లేదా మీ దగ్గరలో ఉన్న నవగ్రహ ఆలయంలో 9 ప్రదక్షిణాలు చేసి శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపారాధన చేసి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే లక్ష్మీనారాయణుల కృప కలుగుతుంది. గుడి నుండి బయటికి వచ్చేటప్పుడు పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకండి. అలా చేస్తే శని దోషం మళ్ళీ తగులుకుంటుందని నమ్మకం. శనీశ్వరుడి కృపతో మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, యోగం నిశ్చయంగా కలుగుగాక. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.